హిందాపూర్ నెయ్యి అంశం నుంచి బయటపడడం ఎలా అన్న దానిపైన కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కింద మీద పడుతోంది. ఒక్క చిన్న అవకాశం రాకపోతుందా, మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేయలేకపోతామా అంటూ ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒక చిన్న అవకాశం రాగానే దాన్ని మొత్తం ఒక పెద్ద వివాదంగా సృష్టించే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు వరుస పెట్టి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే ఈ వ్యవహారంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతుంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకు సంబంధించిన పాత వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిఆర్ టీమును మాత్రం అభినందించాల్సింది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులకు సంబంధించిన పిఆర్ టీం ఎంత అప్రమత్తంగా ఉంటుంది అన్నది ఇక్కడ ఒక అంశాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. ఆ సమయంలో అన్ని ఫోటోలు కూడా చంద్రబాబు నాయుడు, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులకు సంబంధించిన బూట్లు, పాదాలు కూడా కనిపించేలాగా ఫోటోలు ఉన్నాయి. కానీ ఒక్క వెంకటేశ్వర స్వామి ప్రతిమను నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చే సమయంలో మాత్రం కింద బూట్లు కనిపించకుండా, పాదాలు కనిపించకుండా జాగ్రత్తగా ఫోటోలు తీశారు. వాటిని ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో షేర్ చేశారు. మరి ఆ సమయంలో వీళ్ళు బూట్లు వేసుకున్నారా, లేకుంటే బూట్లు తీసేసి ఆ విగ్రహాన్ని కేంద్ర మంత్రికి అప్పగించారా అన్న దానిపైన ఎవరికి అంతు చిక్కలేదు. ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ లో కావచ్చు, పయ్యావుల కేశవ్ గారి ట్విట్టర్ లో కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఫేస్బుక్ కానీ ట్విట్టర్ అకౌంట్లో కానీ ఎక్కడా కూడా ఫుల్ ఫోటో లేదు. అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి ట్విట్టర్ అకౌంట్ లోకి వెళ్తే మాత్రం అసలు ఫోటో కనిపించింది. అక్కడ బూట్లు వేసుకొని మరి వెంకటేశ్వర స్వామి బొమ్మను పట్టుకొని నిలబడ్డారు కేంద్ర మంత్రులు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి అంటే ఒకసారి బుకే, ఒకసారి శాలువా, ఇలా కేంద్ర మంత్రి గారికి అప్పగిస్తుంటే ఒక్కొక్కటి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు చంద్రబాబు నాయుడు గారికి అందిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆ ఫోటోలో గమనిస్తే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఫోటో బొమ్మ పట్టుకొని రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి. చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వడానికి. ఆ సమయంలో ఒక ఫుల్ ఫోటో నిర్మలా సీతారామన్ గారి సోషల్ మీడియా అకౌంట్ లో ఉంది. అక్కడ బూట్లు వేసుకొని ఉన్నారు. పక్కనే పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాసన మండలిలో రక్షించు గోవింద అంటూ ప్లకార్డు, ఫోటో కూడా కాదు, అది ఏంది కాదు, ఒక ప్లకార్డు మీద వెంకటేశ్వర స్వామి ఫోటోను ముద్రించుకొని దాన్ని సభలో ప్రదర్శిస్తే మీరు చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నారు, ఫోటో కాదు ప్లకార్డు పట్టుకున్నారంటూ పయ్యావుల కేశవ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు హెడ్ సెట్ ను కిందికి పడేసి కొట్టిపోయి వెళ్ళిపోయారు. తర్వాత వరుస పెట్టి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీ వాళ్ళకంటే భక్తి లేదు, భయం లేదు అంటూ రకరకాలుగా మాట్లాడారు. మరి ఆ రోజు నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు బూట్లు వేసుకొని మరి వెంకటేశ్వర స్వామి ప్రతిమను చేతిలో పట్టుకున్నప్పుడు పక్కనే ఉన్న పయ్యావుల కేశవ్ గారు వాదించి ఉండాలి కదా, బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకోవడం ఏంటి, ప్రతిమ పట్టుకోవడం ఏంటి అని నిలదీయాలి కదా. పైగా బాగా గమనిస్తే వీళ్ళందరి అకౌంట్లలో కూడా ఎక్కడైతే ఇలా భగవంతులకు సంబంధించిన ఫోటోల్ని, ప్రతిమల్ని ఎవరికైనా అప్పగించే చోట మాత్రం కింద కాళ్ళు, బూట్లు ఇవేవి కనిపించకుండా అక్కడికి మాత్రమే ఫోటోని కట్ చేసి పోస్ట్ చేస్తూ వచ్చారు. మిగిలిన ఫోటోలో మాత్రం అంటే ఆ సెకండ్ పక్కనే ఒక అర నిమిషం ముందు అటు ఇటు ఫోటోలో మాత్రం మళ్ళీ ఫుల్ గా ఉంటున్నాయి బూట్లు అన్ని. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రులు కలిసినప్పుడు అప్పటికప్పుడు బూట్లన్నీ ఉప్పేసి ఆ ప్రతిమని ఇచ్చి మళ్ళీ అప్పటికప్పుడు వీళ్ళేం తొడుక్కొని ఉన్నారు. అంటే బూట్లు వేసుకొని మరీ అక్కడ వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇతర దేవులకు సంబంధించిన ప్రతిమలు, ఫోటోల్ని కేంద్ర మంత్రులకు అప్పగిస్తున్నారు. కానీ ఆ విషయాలు బయటికి తెలియకుండా ఉండడం కోసం భగవంతుడి ప్రతిమని ఇచ్చే సమయంలో మాత్రం ఫోటోల్లో, తాము షేర్ చేసే ఫోటోల్లో ఆ బూట్లు, కింద పాదాలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు అన్న అనుమానం అయితే కలుగుతుంది. ఇంతటితో ఆగిందంటే మొత్తం పాత వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. అమరావతి శంకుస్థాపన సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పక్కన కోడెల శివప్రసాదరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏకంగా వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకొని ఉన్నారు. పూజా కార్యక్రమంలో అక్షింతలు వేసే సమయంలో కూడా బూట్లు వేసుకొని ఉన్నారు. మొత్తం ప్రోగ్రామ్, మొత్తం పూజ అంతా బూట్లు వేసుకొని చేశారు. సో మొత్తం మీద అయితే ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకొని ఇంక మొత్తం డైవర్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే తిరుమల లడ్డూలో, నెయ్యిలో అది కలిసింది ఇది కలిసింది అంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని బీట్ చేసే వాళ్ళు ఇంకో 200 ఏళ్ల తర్వాత కూడా సాధ్యం కాదు, ఇంకో 200 ఏళ్ళు. ఎందుకంటే అంత ఘోరమైన మాటలు మాట్లాడారు. దాంతో పాటు వీళ్ళు అన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసమే పచ్చి అబద్ధాలని తిరుమలని ఈ విషయంలో ప్రచారం చేయించారన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే ఒక కమేడియన్ ఏం మాట్లాడారు, రోజా కొవ్వు కలిపారని మాట్లాడారు. అది సాధ్యమవుతుందా? అంటే ఒక పచ్చి అబద్ధాన్ని ఊరేగించేందుకు వీళ్ళు ఇష్టానుసారం ప్రచారం చేశారన్నది ఇక్కడే అర్థమైపోతుంది. ఇది మొత్తం అడితిరిగి మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన
సంస్థలకు చుట్టుకోవడంతో ఇప్పుడు రకరకాలుగా కింద మీద పడుతున్నాయి. నిన్నటి వరకు 7 కొండలు కాదు 2 కొండలు అని ప్రచారం చేశారని చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి వీడియో బయటకు రావడంతో ఆ జీవోల్ని నేను రద్దు చేస్తా, 7 కొండలు మళ్ళీ 2 కొండలుగా మారుస్తా, ఎవరైనా సరే వెళ్లి తిరుమల దగ్గర కావచ్చు, ఇతర ఆలయాల దగ్గర కావచ్చు మత ప్రచారాలు చేసుకోవచ్చు అనేలాగా నేను వెసులుబాటు ఇస్తా, వైఎస్ఆర్ వాటిని నిరోధిస్తూ ఇచ్చిన జీవోలన్నీ రద్దు చేస్తానని పబ్లిక్ గా చెప్పిన వీడియో బయటకు రావడంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా దాంట్లో ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు తమకు మీడియా బలం ఉంది కాబట్టి ఈ చిన్న అంశాన్ని పట్టుకొని మరి మేబీ దీన్ని కూడా 10 ఏళ్ళు ప్రచారం చేస్తారేమో. వైసీపీ సభ్యులు శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ప్లకార్డును పట్టుకొని చుప్పులేసుకొని వచ్చారు అని ఇంకో 10 ఏళ్ళు ప్రచారం చేస్తారు. దీన్ని కూడా ఎన్ని చేసినా కూడా మీడియా బలం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ప్రచారం చేస్తూ వెళ్తే రాజకీయాలు చేసుకోవచ్చు, చాలా అంశాలు ఉంటాయి. కానీ భగవంతుడిని కూడా అడ్డుపెట్టి రాజకీయాలు చేయాలి అనుకుంటే ఇలాగే ఎదురు దెబ్బలు ఉంటాయి.